అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రక్షిత డ్రగ్స్లో హైడ్రోజన్ విషవాయువులు లీకై 4 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. వారిని గాజువాక ఆసుపత్రికి తరలించారు. ప్రొడక్షన్ బ్లాక్ నంబర్ 1లో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు విడుదలైనట్లు గుర్తించారు. అస్వస్థులైన వారిని ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. ఫార్మాసిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో సోమవారం తెల్లవారి 5:30 గంటలకు జరిగినటువంటి ఘటనలో విషవాయువులు లీక్ అయ్యి 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదల అవ్వడం వలన 2 ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గౌడ్ అనేటువంటి మరో కార్మికుడు దేవీబాగ్ అనేటువంటి కార్మికులు 2 అస్వస్థతకు గురయ్యారు. విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తా ఉన్నారు. వీళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని, జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం ఇప్పటికైనా సరే జరిగినటువంటి ఘటనలన్నింటి మీద సమగ్రమైన విచారణ చేసి ఆయా యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించేటట్టుగా చర్యలు చేపట్టాలి. భద్రతా ప్రమాణాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా చర్యలు చేపట్టాలి. ఆ రకంగా కాకపోతే కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని క్షణ భయాందోళనలో విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం, భద్రతా ఆడిట్ నిర్వహించడం కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది.